హాయ్ హలో నమస్తే, నా పేరు రవి. మీరు చూస్తున్నారు కొచ్చేరువు రవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము కోన వాటర్ ఫాల్స్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా అందమైన వాటర్ ఫాల్స్ ని అలాగే పచ్చటి వృక్షాలను అందమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. కోన వాటర్ ఫాల్స్ ఇది అనంతపురం జిల్లా యాడికి మండలం పరిధిలోని కోన ఉప్పలపాడు గ్రామంలోని కోన వాటర్ ఫాల్స్. ఒక అపురూపమైన అనుభవంగా మలిచింది. నేను మరియు నా స్నేహితుడు ఈ అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. మా ప్రయాణం ఉదయం ప్రారంభమైంది. రహదారి పొడవునా మనోహరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేశాయి. పచ్చని పంట పొలాలు, వృక్షాలు, పక్షుల కలకలరావాలు మా మనసును ప్రశాంతంగా మార్చాయి. కోన వాటర్ ఫాల్స్ కి చేరుకున్న వెంటనే ఆ ప్రదేశపు అందాలు మమ్మల్ని ఆకర్షించాయి. నీటి పారుదల సౌందర్యం, చుట్టూ ఉన్న పచ్చదనం, పక్షుల కలకలరావాలు మనసుకు హాయిని కలిగించాయి. నీటి చల్లని స్పర్శ ఆ వేడిని తాళించవలసిన అవసరాన్ని మర్చిపోయేలా చేసింది. మేము జలపాతం వద్ద కాసేపు నిలిచి ఆ అందాన్ని ఆస్వాదించాము. నీటి శబ్దం, చల్లని గాలి, వృక్షాల సోయగం కలిసినప్పుడు ఒక అపూర్వమైన అనుభూతి కలిగింది. మేము నీటిలో పడి స్నానం చేశాము. ఆ చల్లని నీటి స్నానం మనసు, శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చింది. మా ప్రయాణాన్ని స్మరణీయంగా ఉంచడానికి అనేక ఫోటోలు తీశాము. జలపాతాల వెనుక బ్యాక్డ్రా, పచ్చని వృక్షాల మధ్య ఫోటోలు అత్యంత అందంగా వచ్చాయి. ఫోటోలు మాత్రమే కాదు, ఈ అనుభవం మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. జలపాతం చుట్టూ అటవీ ప్రాంతంలో కొంత ట్రెక్కింగ్ చేయడం జరిగింది. ఆ ప్రకృతి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వృక్షాలు, పుష్పాలు, జలపాతం చుట్టూ అటవీ ప్రాంతంలో కొంత ట్రెక్కింగ్ చేయడం జరిగింది. ఆ ప్రకృతి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ వృక్షాలు, పుష్పాలు, పక్షుల గానాలు చూస్తూ సేదతీరాము. కోన వాటర్ ఫాల్స్ మా స్నేహయాత్రను మరచిపోలేని అనుభవంగా మార్చింది. ప్రకృతి అందాలతో, నీటి సౌందర్యంతో, స్నేహితుడి తోడుతో ఈ ప్రయాణం ఎంతో స్పెషల్గా నిలిచిపోయింది. ప్రతిసారి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటే మనసుకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక్కడ పాకర ఉంది. జారినామంటే ఇక కిందికి ఏముండదు. ఎంజాయ్ పండుగ. తిరిగి చెట్టుంది, చెత్త పొయ్యింది. చెట్టుంది పొర్ర.
ఏ జాగ్రత్త రే, ఆ పాగర్ చూడు జారుతుంది. జాగ్రత్త రాను. ఎల్లు బట్టలు బాగా చూడు, ఇంకా పైకి వచ్చాము మనం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కింద వాటర్ ఫాల్స్ అయితే చూసినారు కదా. సో పెయిన్ ఎట్లుందో చూపిస్తాను మీకు. ప్రకృతిని అప్పుడప్పుడు ఆస్వాదిస్తూ ఉండాలి. నువ్వు అట్లా పెట్టినావు మరి. జరిగిన మ్యాచ్ అడగదు.